సదాశివపేటలోని బసవేశ్వర మందిరంలో ఈ రోజు వీరశైవ లింగాయత్ మహిళా కౌన్సిలర్లు అపర్ణ శివరాజ్ పాటిల్ మరియు ఉల్లిగడ్డ ఉమారాణి నాగరాజును ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు గదిగారాజు మాట్లాడుతూ రానున్న కాలంలో మరింత మంది కౌన్సిలర్లు గెలవాలని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి చూపించిన మార్గంలో పరిపాలన కొనసాగించాలని అన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు అనిమిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని, అంతకన్నా ముఖ్యం బంధాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కోపతాపాలు లేకుండా కలిసి ఉండాలని పేర్కొన్నారు. రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరశైవ లింగాయత్లు ఐక్యతను కొనసాగించి మరిన్ని స్థానాలను విజయం సాధించాలని అన్నారు. అపర్ణ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ తన హ్యాట్రిక్ విజయవంతం ఉన్న 26వ వార్డు ప్రజలు ఉన్నారని వారికి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉల్లిగడ్డల ఉమారాణి నాగరాజు మాట్లాడుతూ నాకు ఈసారి అవకాశం కల్పించినందుకు ఆ 14వ వార్డు బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సింధోల్ గుణాకర్ మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని విజయాలు చేకూర్చి మహిళలు తమ ప్రతిభను ఘనపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆమ్రాది రాచన్న, వీరమహేందర్, రవి, సురేష్, శేఖర్, రాచప్ప, సతీష్, విశ్వనాథ్, లోకేష్, ప్రవీణ్, తనపల్లి క్రాస్ తాజ్ హోటల్ సమీపంలో ఫంక్షన్ హాల్లో వచ్చే మార్చి 8వ తేదీ వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి పిలుపునిచ్చారు. వన్యకుల క్షత్రియ కుటుంబాల మధ్య ఆత్మీయ బంధాలు మరింత బలపరిచే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివాహ యోగ్యులైన వధూవరులకు ఇది మంచి అవకాశమని, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అవకాశం ఉన్నా కూడా 2 స్థానాలకే పరిమితం కావడం అది అందరూ కూడా ఆలోచించారు. ఎందుకంటే ఈ అవకాశాలు రావు, మంచి అవకాశాలు మిస్సాయి దాన్ని బాధపడుతూ, ఎందుకంటే విదేశీయంగా జెండా ఎప్పుడు కూడా పైన ఉండాలి అది లేకపోవడం ఇంత బాధ అనిపిస్తుంది. ఎన్నో గెలిచిన ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈసారి గతంలో చూస్తే ఒక 2 చైర్మన్లు ఉంటాయి లింగాయత్కి రాష్ట్రంలో. ఈసారి శారదాలో కూడా విదేశీ లింగాయత చైర్మన్ అయ్యారు, శంకర్పల్లిలో కూడా విదేశీ లింగాయత చైర్మన్ అయ్యారు, పిచ్చుకుందలో కూడా విదేశీ లింగాయత చైర్మన్ అయ్యారు, నారాయణగేడ్లో కూడా విదేశీ లింగాయత చైర్మన్ అయ్యారు. ఇక మనలో మన మాదిరిగానే హైదరాబాద్లో కూడా లింగాయతకు అవకాశం ఉంది. అది రాజకీయంగా పోయి ఒక మైనార్టీ సోదరులు చైర్మన్ అయ్యారు. కాబట్టి మన మెజారిటీ లింగాయత ఉండడం, మైనార్టీలు ఆధిపత్యం సాగిస్తుంది. కాబట్టి అందరూ పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. ముందు రానున్న ఎన్నికల్లో దేశాలకు పోకుండా సర్దుబాటు చేసుకుంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనలో విభేదాలు ఉన్నాయి, ఏదున్నా కూడా ఈ ఎన్నికల మట్టుకే ఉంచుకొని అందరూ కూడా సోదర భావంతో ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ బంధాలు లేవు. కాబట్టి బంధం అనేది ముఖ్యం, దాన్ని తిప్పుకోవాలా. రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, ఒకరు పాచిగా ఎత్తుంటుంది, వాళ్ళు పాచిగా తగ్గుతుంది. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇది ఇక్కడికి వదిలేసి రానున్న కాలంలో మరిన్ని స్థానాలు గెలుచుకున్న గణపతి ప్రాంతంలో పోవాలని చెప్పి పెద్దలందరూ కూడా సూచన చేస్తూ, ఈరోజు జిల్లాలోనే రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మన లింగాయత్ పైన హ్యాట్రిక్ విజయం సాధించారు. అందరూ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే హ్యాట్రిక్ లింగాయత్ ఒకటి, మన జిల్లాలో ఫస్ట్ 3 సార్లు గెలవడం. ఒక అతను ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా గెలిచిండు, అశోక్ శెట్టి అని, ఆయన కూడా లింగాయతే, ఆయన 5 సార్లు గెలిచిండు. మన అపారపరిగా 3 సార్లు గెలిచిండు. ఆమె కూడా ఇద్దరు కూడా మరిన్ని విజయాలు హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటూ, రానున్న కాలంలో మహిళల మీద ఆధిపత్యం ఉంది. కాబట్టి గవర్నమెంట్ 50% రిజర్వేషన్ చేస్తే ఇప్పుడు మన మున్సిపాలిటీలో 70% రిజర్వేషన్ ఉంది. 17 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. కాబట్టి మహిళలు మరింత దృష్టికి పోయి రానున్న కాలంలో 50% ఎమ్మెల్యేల అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని అవకాశాలు రాబట్టుకొని మన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పురపాలక సంఘం ప్రభుత్వంగా ఎన్నికైన అపర్ణ శివరాజ్ పాటిల్, ఉమారాణి నాగరాజు వారందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను.
గత పురపాలక సంఘంలో గతంలో 10 సంవత్సరాల కింద చూసుకుంటే 6 మంది మన వీరేశ్వర లింగాయత్ కౌన్సిల్ గెలుపొందినారు. మేబీ లాస్ట్ ఇయర్ చూస్తే 4 గెలుపొందినారు. ఈసారి మాత్రం 2 గెలుపొందినారు. కాకపోతే పురపాలక సంఘంలో మన వీరేశ్వరులు 2 మున్సిపల్ చైర్మన్గా మరి 2 వైస్ చైర్మన్లుగా కొనసాగినారు. కాబట్టి వీరేశ్వర సభ్యులందరూ ఈరోజు పురపాలక సంఘంలో చాలా మంచి పోషిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కృషి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుగా ఉండి మున్సిపల్లో అధిక సంఖ్యలో మన సభ్యులు ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. తెచ్చిన వాళ్ళు కూడా కలుపుకొని మొత్తం మీద రాజకీయ నాయకుని యొక్క లక్ష్యం ఏంటంటే సమాజం. నాకు నేను కొంతమంది నాయన ఓడిపోయిన వ్యక్తి కొంతమంది కలిసి ఉదాహరణ దక్షిణలకే మనం కంటే ఓడిపోయిన పర్స్పెక్ట్ వాళ్ళు కూడా మనం మాట్లాడగలం. ఒక క్యాండిడేట్ ఓడిపోయిన క్యాండిడేట్ ఆయన దగ్గర ఆయన ఎంత అంటే విపరీతంగా ఏదో ఒకటే పెద్దలందరికీ పేరు శైలశైల బసై మహిళ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ క్రమశిక్షణ మహిళ బసై మహిళ అంటే మా అందరికీ చంద్రబాబు సంబంధించిన మీ పేరు బాగుంటుంది కదా. ఈ ఎప్పుడు తెలిసినప్పుడు ఇక్కడ మొదటిసారి సన్మానం చేస్తుంది ఇలాగా అందరికీ పేరు ధన్యవాదాలు. శైలశైల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.